బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 5 అంశము కృతజ్ఞత కలిగియుండాలి. వాక్యము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఎదుటివారు మనకు చేసే మేలును బట్టి వారిపట్ల ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉండాలో మనం నిర్ణయించుకుంటాము. చిన్న సహాయం చేస్తే థాంక్స్ చెప్పి ఊరుకుంటాము. పెద్ద సహాయం చేస్తే కొంతకాలం గుర్తుపెట్టుకుంటాము. ఒక ఉద్యోగం ఇప్పిస్తేనో పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తేనో వారిపట్ల జీవితాంతం కృతజ్ఞతాభావం కలిగి ఉంటాము. ఇదంతా మనుష్యుల ద్వారా పొందే సహాయానికి కృతజ్ఞత చూపించటము. అయితే దేవుని పట్ల మనం ఏ విషయంలో కృతజ్ఞత చూపించాలి? ఆయన ఏమీ ప్రత్యక్షంగా కనబడి ఒక మనిషిలా ఎలాంటి సహాయం చేయడు కదా అనుకోవచ్చు. మనం సంపాదించుకోగలిగిన దానిని లేదా మనుష్యుల ద్వారా మనం పొందగలిగిన దానిని దేవుడు మనకి ఇవ్వవలసిన అవసరం లేదు. మన తెలివితేటలతో, డబ్బుతో మనుష్యుల ద్వారా పొందలేని దానిని దేవుడు మనకి ఇస్తాడు. అదే పరిపూర్ణ ఆరోగ్యం. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా అని యోబు 2:4లో యోబు విషయంలో సాతాను చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటంటే, ఆరోగ్యం ఉంటే మనిషి ఏమైనా చేయగలడు అని అర్థము. అంటే మనిషి ఏమి చేయాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే చెయ్యగలడు. ఆరోగ్యం లేనప్పుడు ఏ పని చేయలేడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనారోగ్యంతో చనిపోయాడంటే తన ప్రాణాన్ని నిలుపుకోడానికి అతని శక్తి, అతని ఆస్తి అక్కరకు రాలేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతులైనా తన ఆస్తినంతా రాసిచ్చినా ఏ డాక్టరు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడే స్త్రీ ఆరోగ్యం కోసం గుంపులు గుంపులుగా ఉన్న జనసమూహంలోకి జొరబడి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని పట్టించుకోకుండా యేసు ప్రభువు అనుమతి లేకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికి సాహసించింది. ఆరోగ్యం కోసం మనుష్యులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కేవలం దేవుడు మాత్రమే ఎవరికైనా పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలడు. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. యిర్మీయా 30:17. మనం ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. ధనవంతులని చెప్పుకునేవారు ఆస్తులు కూడబెట్టుకోగలుగుతున్నా, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం సంపాదించి జీతాలు సంపాదిస్తున్నా అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. మనకి సహాయపడేవారు స్వార్థంతో సహాయం చేస్తారేమో కాని నిస్వార్థంగా, షరతులు లేకుండానే మనకి ఆరోగ్యం దయచేసే దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తే ఆ ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోతుంది. మనకి పరిపూర్ణ ఆరోగ్యం దయచేసిన దేవుని పట్ల మనం జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉందాము. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం దయచేయమని దేవుణ్ణి వేడుకోండి. నేను మీకు ఆరోగ్యము కలుగజేసెదను అని చెప్పిన నమ్మదగిన దేవుడు మీకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించడానికి నీవు మాకు దయచేసిన ఆరోగ్యమే కారణమని గుర్తెరిగి నీ పట్ల కృతజ్ఞతతో జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.